సరే కానీ ఒక చిన్న కథ. ఓ రాజ్యంలో ఓ రాజుగారికి అతని దగ్గర మేలు పొందినటువంటి ఒక మిత్రుడు 2 గద్ద గుడ్లు తెచ్చిచ్చాడు. వాటిని అతను తన దగ్గర అసిస్టెంట్లందరినీ పిలిచి వీటిని జాగ్రత్తగా పొదిగి పిల్లలయ్యేటువంటి ఏర్పాటు చేయండి అన్నాడు. వాటికి అందరూ వాళ్ళ రాజుగారి భటులందరూ కలిసి ఒక చిన్న గూడు ఏర్పాటు చేశారు. ఆ గూడులో గుడ్లు పెట్టారు. అవి పిల్లలయ్యాయి. ఆ పిల్లలు కూడా బ్రహ్మాండంగా పెరిగాయి. రాజుగారి దగ్గర అంటే దిగిలే ఉంది. బ్రహ్మాండమైన ఫుడ్ వగైరా అన్ని పెడుతున్నారు. చాలా బలంగా ఎదిగాయి. చక్కగా హ్యాపీగా ఎగురుతూ ఉన్నాయి. వాటిని తీసుకెళ్లి అతను బాల్కనీలో ఒక చెట్టు కొమ్మ మీద పెట్టాడు అన్నమాట. బాగున్నాయి, రైట్. గద్దలు హాయిగా పెరుగుతున్నాయి. వాటిలోంచి ఓ గద్ద దాని బలమైనటువంటి రెక్కల్ని సాచి ఎగరటం మొదలెట్టింది. అలా ఎగిరి మళ్ళీ వచ్చి ఆ కొమ్మ మీద కూర్చుంటుంది. ఇలా ఆ గద్ద బహిరంగంగా చక్కగా ఎగరడం, తిరిగి రావడం ఇలా చేస్తుంది. కానీ రెండో గద్ద ఎందుకనో జీడిపప్పు వగైరా బాదం పప్పు అన్ని బాగా తింటుందిలే కానీ ఎగరటంలే. 2-3 సార్లు రెక్కలు టపటపలాడించి అక్కడే కూర్చుంది ఎగరతో. రెండోది మాత్రం బ్రహ్మాండంగా తిండికి సరిపడా ఎగిరి అలసిపోయి మళ్ళీ వచ్చి వేటాడి మళ్ళీ వచ్చి ఆ కొమ్మ మీద ఆ గూటు దగ్గర కూర్చుంటాం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారు చూశాడు రోజు ఆ గద్ద ఒక గద్దేమో బ్రహ్మాండంగా ఎగురుతుంది, రెండోదేమో అసలు కదలటానికే బాధపడుతుంది. ఏంటబ్బా ఇదని రాజవైద్యులను పిలిపించాడు. పక్షులకి శిక్షణ ఇచ్చేవాళ్ళని పిలిపించాడు. రకరకాల మనుషులను పిలిపించి అందరినీ అడిగాడు. అందరూ రకరకాల ప్రయోగాలు చేశారు. కానీ ఏం చేసినా కూడా ఈ ఎగరని గద్ద అలాగే కూర్చుంటుంది తప్ప దానికి ఏ తిండి పెట్టినా, ఏ మందులు వాడినా, ఎంత రెచ్చగొట్టినా కదలటం లేదు. ఎగురుతున్న గద్ద మాత్రం బ్రహ్మాండంగా హాయిగా ఆకాశంలో విహరించొచ్చి మళ్ళా ఆ గద్ద ఆ కొమ్మ మీదకి రావటం మొదలెట్టి. ఎలాగా, ఎందుకు ఇది రెండు సమానంగా పెంచబడినటువంటి గద్దల్లో ఒకటి ఎందుకు ఇలా ఉంది అని రాజుగారికి పెద్ద $1 మిలియన్ ప్రశ్న ఎదురైంది. ఆలోచించాడు. సరే, ఎవరో చిన్న సలహా ఇచ్చారు. ఈ ఊళ్ళో రైతు ఉన్నాడు, సాధారణ రైతు. అతన్ని పిలిపిస్తే అతను ఏమన్నా, అతను రకరకాల పక్షులు పెంచుతూ ఉంటాడు కాబట్టి అతన్ని పిలిస్తే ఏదైనా సమాధానం చెప్తాడు ఏమని పిలిచారు. అతడు వచ్చాడు, ఏదో చేశాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుంచి ఆ 2 గద్దలు బ్రహ్మాండంగా ఎగురుతున్నాయి. రెండో గద్ద కూడా మొదటి గద్దతో పాటు హ్యాపీగా ఎగురుతుంది. రాజుగారికి అర్థం కాలేదు, ఏం జరుగుతుంది. మొన్నటి దాకా కదలకుండా కూర్చున్న గద్ద ఇవాళ ఎందుకు అలా రెక్కలు అల్లార్చి ఎగురుతోంది అని ఆలోచించాడు. ఆ రైతును పిలిచి అడిగాడు, ఏం చేశాను, ఏంది అసలు అని అడిగాడు. అప్పుడు ఆడు చెప్పాడు, ఏముంది రాజుగారు, అవి కూర్చుంటున్న కొమ్మని కొట్టేశా అంతే. ఆ ఎగిరేది ఎగురుతానే ఉంది. రెండోది ఆ కొమ్మ లేపేసరికి సచ్చినట్టే ఎగరడం మొదలెట్టింది అన్నాడు. ఊరిని అబ్బా ఇదే అనుకున్నాడు. అది కదా, అర్థమైంది కదా. ఎప్పుడైతే సుఖాలకి మరిగి జీవితం అలా మత్తులో ఉండిపోతుందో శరీరం కూడా అంతే తన సహజ శక్తుల్ని మర్చిపోయి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్టుగా అక్కడే పడి ఉంటుంది. అలా కాకుండా ఆ సుఖాలను మర్చిపోయి జీవితంలో శ్రమించడం మొదలెడతామో అప్పుడు మన సహజ శక్తుల్ని బయటికి తీసి మన మేధస్సుకి పదును పెట్టి మనం ఏం చేయగలం అది చేసి తీరుతాం. లేకపోతే మనం ఏమీ చేయకుండా చేయగలిగినవన్నీ మడతపెట్టి ఎక్కడో పెట్టుకొని ప్రశాంతంగా ఎవడన్నా పెడితే తిని బతికేయడానికి అలవాటు పడతాం. సో అలాంటి సౌకర్యాల మీద, సుఖాల మీద ఆధారపడి బతకకండిరా బాబులు అని పిల్లలకి చెప్తున్నారనమాట. అది నీతి. బెటర్ యు క్యాచ్ మై పాయింట్.